బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు విజనరీ లీడర్, అమరావతి సృష్టికర్త, రాజనీతిజ్ఞుడు, నిత్య శ్రామికుడు, నేను ఎప్పుడు అభిమానించే నాయకుడు జన్మదిన సందర్భంగా పలు అనాథ ఆశ్రమాలలో అనాథ పిల్లలతో కలిసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలరెడ్డి దినేష్ రెడ్డి ఆయన మాట్లాడుతూ పలు ఆశ్రమాలలో ఉన్న 200 మంది అనాథ పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేసి కేక్ కట్ చేసుకుని వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆశ్రమంలో ఉన్న పిల్లల చదువుకు అవసరమైన నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, వివిధ వస్తువులు అందించడం జరిగింది. విజన్ 2020 అని ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని ఒక రోల్ మోడల్ గా నగరంగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నవ్య ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడం కోసం విజన్ 2047 తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తున్న ఘనత బాబు గారిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక కార్యకర్తగా నేను ముందుంటాను. పోలరెడ్డి దినేష్ రెడ్డి, ఏపీఎంసీఎల్ చైర్మన్. వాళ్ళకి అవసరమైన కరికులంకి అవసరమైన బుక్స్ కానివ్వండి, అలానే పెన్సిల్స్, పెన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇచ్చి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు గారు అంటే పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసే ఒక నాయకుడు, అలాంటి నాయకుడు ఈ పిల్లల భవిష్యత్తుకు కూడా అండగా నిలబడాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజున అనాథ పిల్లలతో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. నారా చంద్రబాబు గారి గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన రాజకీయ జీవితంలో ఫ్యామిలీ కన్నా కూడా ప్రజలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి తెలుగు జాతి అభ్యున్నతి కోసం మొట్టమొదటి నుంచి కూడా పాటుపడుతున్న వ్యక్తి. ఐటీ విప్లవం తీసుకొచ్చి ఒక మధ్య తరగతి కుటుంబానికి కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు స్వప్నంగా అయ్యే దానికోసము ఆయన ఎంతో కృషి చేసి ఇవాళ మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే దానికి బీజం వేసిన ముఖ్యుల్లో నారా చంద్రబాబు గారు ఉంటారు. అలానే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి రూపకల్పన కోసం కృషి చేస్తున్నారు. అలానే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా బంగారు బాట ఏ విధంగా అయితే మనము హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం, తెలంగాణ డెవలప్ చేసుకున్నాం, అలానే ఆంధ్ర రాష్ట్రానికి నవ్య ఆంధ్రప్రదేశ్కి ఆయన బీజం వేస్తూ ఇవాళ ఆ రోజున ఆయన 2020 విజన్ అని చెప్పన్నారు. ఆ విజన్ని మనము ఇవాళ మన కళ్ళతో చూస్తున్నాం. అలానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన 2047 విజన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము 2047 కల్లా ఒక ముందు దేశంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికని రూపొందించి ఖచ్చితంగా అందులో తెలుగువారి పాత్ర ప్రథమంగా ఉండే విధంగా నారా చంద్రబాబు గారి అడుగులు ఉన్నాయి. మరొకసారి తెలుగు జాతి ప్రజల ద్వారా అలానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరితో వాళ్ళందరి తరపున మా నాయకులు నాకెంతో ఇష్టమైన లీడర్ అయిన శ్రీ నారా చంద్రబాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.